గత వైసీపీ ప్రభుత్వంలో భ్రష్టు పట్టించిన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సరస్వతి నిలయంగా మార్పుతామని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడే పట్టాభిరామ్ అన్నారు. ఇక కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించడంతో ఏఈలోని ప్రధాన ద్వారం వద్ద సంబరాలు జరుపుకున్నారు. ఏఈలోని వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో చదువుల తల్లి సరస్వతి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఒక నియంత పాలనకు ప్రజలు స్వస్తి పలికారని, దేశ విదేశాల్లో చంద్రబాబు పాలన కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొట్టా వెంకటరమణ, పీతల అవినాష్, నక్కా కనకరాజు, పీతల అమరేంద్ర దేవుడు పాల్గొన్నారు. రాక్షస పాలన నుండి విముక్తి అనేది ఎలా ఉంటది, ఒక రాక్షస పాలనకి ప్రజలు ఏ విధంగా నిరసన వ్యక్తం చేస్తారనేది ప్రపంచవ్యాప్తంగా చూపించిన ఘనత తెలుగువారిది. ఎందుకంటే లాస్ట్ టైము 151 సీట్లు వస్తే ఏదో అన్నారు, కానీ ప్రతిపక్ష హోదా కూడా చాలా అపహాస్యం చేశారు. 23కి పరిమితం అయ్యారు, అది ఇది అని చెప్పేసి. మరి ఈరోజు మీరు ఎక్కడున్నారని అడుగుతా ఉన్నాను నేను. ఆ 2 సీట్లు కూడా తగ్గితే సింగిల్ డిజిట్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా మీరు మరి ప్రజలు ఏ విధంగా చేత్కరించారు. యాక్చువల్గా తెలుగు ప్రజలందరూ కూడా దీపావళి జరుపుకుంటా ఉన్నారు. ఈ ఉత్సాహం, ఈ కోలాకాలం ఒక నరకాసురుడిని వధించి నరకాసురుడిని సాగనంపి ఖచ్చితంగా మరి సుస్థిర పాలనకై చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్ర ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలందరూ కూడా, యావత్ భారతదేశంలో తెలుగు ప్రజలు, ప్రపంచ దేశాలను తెలుగు ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ శుభదినం రానే వస్తుంది. బహుశా 9వ తారీఖున నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం, అలాగే 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ ఒక కిరాతకుడు రాజ్యం వెళ్తా ఉన్నాడు. ఈ యూనివర్సిటీలో కూడా వాడికి ఉచ్చ నీచాలు లేవు. ఒక వైసీపీ కార్యకర్తగా పనిచేస్తా ఉన్నాడు. ఏ రోజు కూడా ఒక పద్ధతులు, నియమ నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా ఈ యూనివర్సిటీని ఒక రాజకీయ కళాశాలగా, ఒక రాజకీయ దీనిగా మార్చాడు. మరి అలాంటి వాడికి బుద్ధి చెప్పాల్సిన తరుణం ఉంది. ఖచ్చితంగా ఈ యూనివర్సిటీలో ఉన్న ప్రజలు, యూనివర్సిటీలో ఉన్న ఉద్యోగులందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసిన వైనం మీ అందరూ చూస్తారని గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా బుద్ధి చెబుతాం, తరిమి కొడతాం. వాడు చేసిన పనులకి శిక్ష పడేదాకా వదిలిపెట్టమని కూడా చెప్తా ఉన్నాను మీ అందరి సాక్షిగా. పోతే ఖచ్చితంగా ఇక్కడ అన్నగారి విగ్రహం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టాడు. ఈ సరస్వతీదేవి విగ్రహం ఉండాలి ఆ ప్లేస్ లో. ఖచ్చితంగా అది తీసి సరస్వతీదేవి విగ్రహం పెట్టిస్తామని కూడా మీ అందరి ఎదురుగా మాట్లాడతాం. ఖచ్చితంగా మరి అలాగే యూనియన్ ఎలక్షన్స్ అయిపోయినాయి. యూనియన్లు చేయకుండా, యూనియన్లు పెట్టకుండా ఉన్నాడు, ఎలక్షన్ కూడా పెట్టకుండా ఉన్నాడు. 15 రోజుల్లో ఎలక్షన్ పెట్టిస్తాం. ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టి తీరాలి, పెట్టిస్తాం కూడా. పోతే అనేక మందిని ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళందరినీ కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. వాళ్ళని డ్యూటీలు మార్చి గేట్ల దగ్గర వేసి సస్పెండ్లు చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. తగిన మూల్యం చెల్లిస్తారు. మాకు ఖచ్చితంగా ఒకటి తెలుసు, ఎవడెవడు దీని వెనకాలన్నారు, ఎవరెవరు ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు, ఎవడెవడు మా పార్టీ ప్రజల్ని బాధించారో, దీని వెనక ఎవరున్నారో ఈ రోజున పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ముందొచ్చి మేము కూడా మాతో కలవబోతారు. ఖచ్చితంగా మేము సహించాం. ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే తీరుతాం. మా కార్యకర్తలను కాపాడుకుంటాం, మా పార్టీని కాపాడుకుంటాం. ఎవరైనా సరే